తర్వాత డబ్బు గురించి నాకింకేం తెలీదు. రే, నిజం చెప్పండి, నా దగ్గర దోచుకున్న డబ్బు ఎక్కడుంది? నువ్వేం చేసినా ఆ డబ్బు ఎక్కడుందో నీకు తెలీదు. నువ్వు మా ప్రాణాలు తీసినా, మమ్మల్ని టార్చర్ చేసినా మా నోటి వెంట నిజం రాబట్టలేవు. ఇంకెక్కడ డబ్బు? అది పాటికెప్పుడో పేద ప్రజల ప్రయోజనాలకి ఖర్చయిపోయి ఉంటుంది. నువ్వెంత గింజుకున్నా ఒక్క పైసా కూడా నీకు దక్కదు. రే, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు న్యాయంగా సంపాదించినట్టు మాట్లాడుతున్నావు. అన్యాయంగా ఒకరిని మోసం చేసి దోచుకున్న డబ్బేగా అది. అదే మేం దోచుకున్నాం. పేదవాళ్ళకి పంచుతున్నాం. ఇక ఆ డబ్బు మీద ఆశలు వదులుకో. రే, మా కుటుంబాన్ని నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా మేం నీకు అండగానే ఉంటున్నాం కదా. అలాంటిది మా బాధని కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. నీకు మేం కావాలా, లేక నీ పంత నెగ్గించుకోవటం కావాలా? వీళ్ళు చెప్పేది వింటుంటే నా డబ్బు ఇక నా చేతికి రాదు. వీళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను. కానీ లలిత వాళ్ల కోసమైనా రాజీవ్ బావని విడుదల చేయించక తప్పదు. ఎస్ఐ గారు, వీళ్లతో ఎలా నిజం చెప్పిస్తారో మీ ఇష్టం. కానీ వాళ్లలో నాకొకరు కావాలి. లాయర్ గారు, ఆ బెయిల్ పేపర్స్ ఇవ్వండి. రాజీవ్ని రిలీజ్ చేయండి, నేను తీసుకువెళ్తాను. మిమ్మల్ని ఇంత మోసం చేసిన వారిని ఎలా రిలీజ్ చేయమంటున్నారు? అవును ఎస్ఐ గారు, రాజీవ్ నన్ను మోసం చేసినా, నా డబ్బు దోచుకెళ్ళినా నేను క్షమించక తప్పదు. ఎందుకంటే అతను పరైవాడేం కాదు, మా కుటుంబంలో వ్యక్తి, నా బావ. మీరు రిలీజ్ చేయండి. మా ఫ్యామిలీ గొడవ మేము చూసుకుంటాం. కానిస్టేబుల్ సార్, వెళ్ళి ఆ రాజీవ్ని రిలీజ్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పద బాబా, వెళ్దాం. అభి, లారీ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నానని చెప్పారు రాహుల్ బాబు. చాలాసేపు అయింది కదా, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. హలో లాయర్ గారు, ఎక్కడున్నారు? మీరు ఎప్పుడొస్తారు? మీకోసం ఇక్కడే పోలీస్ స్టేషన్ బయట మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అదేంటమ్మా, నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అదేంటి అలా అంటారు? మా బావగారిని రిలీజ్ చేయించడానికి బెయిల్ పేపర్స్ తీసుకుని మీరు ఇక్కడికి వస్తాను అని చెప్పారు కదా, మరి ఎలా అంటున్నారేంటి? అంతా బాగానే ఉంది, కానీ మీ బావగారిని రిలీజ్ చేయించమని నాకు చెప్పి మీరు వేరే లాయర్తో జామీన్ ఇప్పించుకుని మీ బావగారిని తీసుకువెళ్ళిపోయారంట కదా. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? మేం మీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకొకరితో జామీన్ ఎలా ఇప్పించుకుంటాం? అలా మేమెందుకు చేస్తాం లాయర్ గారు? ఏమోనమ్మా, మరి నాకు తెలిసిన విషయం ఏమిటంటే మీ బావగారికి బెయిల్ మంజూరైంది. ఇప్పటికే జామీన్ మీద రిలీజ్ అయి కూడా వెళ్ళిపోయారు. కావాలంటే మీరు స్టేషన్లోకి వెళ్ళి పోలీసుల్ని కనుక్కోండి. ఏమైంది అభి? బావగారు రిలీజ్ అయిపోయారంట రాహుల్ బాబు. అన్నయ్య రిలీజ్ అయిపోయాడా? ఎవరు చేసుంటారు? అదే తెలీదు రాహుల్ బాబు. పదండి అడుగుదాం. లేరు. ఎస్ఐ గారు, మా రాజీవ్ బాబు గారు ఎక్కడున్నారు? ఆయన్ని ఏం చేశారు?
బెయిల్ తెచ్చేలోపే మాయం చేసేసారా? ఆయన మీద ఏమైనా కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆయన మీద మేం కుట్ర చేయడం ఏంటి? మరి మా అన్న ఎక్కడున్నాడు సార్? ఇక్కడ కనిపించడం లేదు. బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు కదా. ఎవరు ఎస్ఐ గారు? ఎవరు తీసుకువెళ్లారు? కనిష్క గారు. కనిష్క తీసుకెళ్ళిందా? తనెందుకు తీసుకెళ్తుంది సార్? ఏమోనయ్యా, నాకేం తెలుసు. అయినా మీరు బంధువులే అంట కదా. ఓకే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. వదండి. అభి, ఆ కనిష్క మన కుటుంబం మీద పగబట్టిన నాగుపాము లాంటిది. అన్నయ్యని జైల్లో పెట్టించింది తనే, ఇప్పుడు రిలీజ్ చేయించింది తనే. అంటే ఏమైనా ప్లాన్ చేస్తుందా? నిజమే రాహుల్ బాబు, ఆ కనిష్క దగ్గర బావగారు నిజంగా 50 కోట్లు దొంగిలించి ఉంటే మళ్ళీ తనే బావగారిని బెయిల్ ఇచ్చి మరీ విడిపించిందంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఏదైనా కుట్ర చేయాలని చూస్తోందా? ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ మీదే ఇదంతా చేస్తోంది. ఏంటి బావా నువ్వు చేస్తున్న పని? ఇదంతా నా మీద పగతో చేశావా? ఎలాగైనా పగ తీర్చుకోవాలనే కసితోనే వాళ్లతో చేతులు కలిపావా? ఏం మాట్లాడవేంటి బావా? చేయక తప్పలేదు, అందుకే చేశాను. అంటే అర్థమయ్యేలా చెప్పు బావా. ఆ గ్యాంగ్లో ఎందుకు చేరావు? వాళ్లతో కలిసి నన్నెందుకు మోసం చేశావు? నాకు నిజం చెప్పు బావా. నా అవసరాలు, తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను ఆ పని చేయాల్సి వచ్చింది. ఏంటి ఆ అవసరం ఏంటి? ఆ తప్పనిసరి పరిస్థితులు ఏంటి? మా అమ్మకి ఆరోగ్యం బాగోవట్లేదు. ట్రీట్మెంట్ కోసం 25 లక్షలు అవసరమయ్యాయి. నేనున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? అందుకే వాళ్లతో చేరాను. చేరాకే తప్పక ఇలా చేయాల్సి వచ్చింది. అంటే ఇదంతా మీ అమ్మ కోసం నువ్వు చేసిన రిస్క్, అంతేకాని నా మీద ఎలాంటి పగతోనూ చేయలేదు కదా? నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు. కొడుకుగా ఇంటి బాధ్యతను తీసుకుని డబ్బు సంపాదించి మీ అమ్మ ఆరోగ్యం బాగు చేయాలని మంచి మనస్సుతో ఇదంతా చేస్తున్నావు.